అవర్ ఛానల్ లక్కీ లాగ్స్. నా పేరు సుజిత. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు నేను ఎందుకు ఇన్ని రోజులు చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే తీయడం అయితే జరిగింది కదండి. అసలు ఇన్ని రోజులు ఎందుకు తీయలేదు, ఏంటి కారణం అంటే ఏంటి రీజన్ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఏంటి నేను చెప్తానండి. అసలు నేను లక్కీ లాగ్స్ అని ఎందుకు పెట్టానంటే అది మా పాప పేరండి. మా పాప పేరు లక్షికాశ్రీ. ఇవే నా కూతురు లక్షికాశ్రీ. సో అందుకనే నేను లక్కీ లాగ్స్ అని పెట్టుకున్నానండి. మా అబ్బాయి పేరు భరద్వాజ్. దా నాన్న దా. ఇదిగోండి మా బాబు భరద్వాజ్. హాయ్ చెప్పు. సరే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఏంటండి, అసలు రీజన్ వచ్చి నా ఫోన్ అయితే పాడైపోయిందండి. సో దానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నాను, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నా ఫోన్ పాడైపోయింది కదా. ఇంకా నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశానండి ఈ యూట్యూబ్ కోసం. అసలు వీడియో పెట్టాలన్నా, పోస్ట్ చేయాలన్నా, వాయిస్ రికార్డ్ చేయాలన్నా చాలా టైం తీసుకునేది. నేను అంతా హార్డ్ వర్క్ చేస్తున్నా నాకు వ్యూస్ తక్కువ వచ్చేది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళండి. ఎట్లా అంటే నేను కుకింగ్ వీడియోస్ ఏమైనా చేశాననుకోండి, ఒక పక్కన కుకింగ్ చేస్తా, నేను ఇలా సింగిల్ హ్యాండ్తోనే తీసుకుంటానండి. నాకేమీ ట్రైపాడ్ అలాంటివి ఏమీ లేవండి. ఇలా సింగిల్ హ్యాండ్తో తీసుకునేదాన్ని. ఇటు పక్కన ఒక హ్యాండ్తో కుకింగ్ చేసుకునేదాన్ని. ఇటు పక్కన వీడియో ఏమైనా ఇలా పాస్ చేయడానికి ఆఫ్ చేస్తే నాకైతే ఒక్కొక్కసారి కర్రీస్ అవి అలా మాడిపోతాం, దాన్ని మళ్ళీ పోయి ఆఫ్ చేసి మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయటం, అలా చాలా రిస్క్ చేశానండి. అండ్ నాకు ఎంత వ్యూస్ వచ్చాయో ఏంటో అసలు ఒక్కొక్కసారి నాకు నిద్ర కూడా పట్టేది కాదండి. అలా చూసుకునేదాన్ని, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారో ఏంటో, నెక్స్ట్ రేపు మార్నింగ్ ఏ కంటెంట్ పెట్టాలి ఏంటి, అసలు వీటి గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక హోమ్ మేకర్ ఇంటిని చూసుకుంటూ ఇటు ఫోను చూసుకుంటూ బ్యాలెన్స్గా చేయాలంటే ఎంత కష్టమో. కానీ నేను చాలా కష్టపడ్డాను. ఇంత టైం తీసుకున్నా నాకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ నా కష్టమైతే వృధా అయిపోయిందండి. వచ్చిన వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయినాయి అండి నేను ఇంత బ్రేక్ తీసుకోవడం మూలంగా. సో నేను కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, ఈ ఇయర్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, మీరు కంటెంట్ పెడుతున్నారు అంటే 1-2 సార్లు ఆలోచించి అండ్ ఆ కంటెంట్ కూడా ఎలా పడితే అలా కాకుండా, ఎలా పడితే అలా పోస్ట్ చేయకుండా ఒక టైం ఫిక్స్ చేయండి. ఆ టైం ద్వారా మీరు రోజు ఎర్లీగా అలా పోస్ట్ చేయండి. నాకులాగా బ్యాక్ స్టెప్ వేయకండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేను వ్యూస్ రావట్లేదు, ఎవరు చూడట్లేదు అని నేను చేసిన హార్డ్ వర్క్ అంతా నాకు ఇప్పుడైతే పోయిందండి. అండ్ మళ్ళీ నేను మా హస్బెండ్ సపోర్ట్ అయితే నేను ముందుకు వచ్చానండి. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక, మా కంటెంట్ కనుక మీకు నచ్చితే జెన్యూన్గా లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. నాకైతే డైమండ్ బటను, సిల్వర్ బటన్, ప్లేబే బటన్ అలా తీసుకోవాలి, అలా చేయాలని ఏం లేదండి. జస్ట్ నా ఛానల్ అయితే మౌనిటైజేషన్ అయితే చాలా అనుకుంటున్నానండి. కానీ అసలు ఒక వీడియో పోస్ట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఎంత టైం టేకింగ్ అంటే ఇంకా అసలు దానికే ఉండిపోవాలండి, యూట్యూబ్ మీదే ఉండాలి. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఏంటో నేను చాలా ఈజీగా తీసుకున్నా, ఏముందిలే వీడియో తీసి వీడియో పోస్ట్ చేయటమేగా అనుకున్నాను. కానీ దీని అంత హార్డ్ వర్క్ ఏదీ లేదండి. అంటే ఒక పెద్ద ఆయన అంటారు కదా, డబ్బులు ఏవి ఊరికినే రావని, అలాగేనండి. అలానే అనుకునేదాన్ని. సో ప్లీజ్ నాకు కనుక వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి అండి. నాకైతే కొంచెం వీడియో ముందుకెళ్తుంది. ఏమిలా చాలామంది ఏమనుకుంటారంటే ఒక లైక్ కొట్టేస్తే ఈ అమ్మాయికి డబ్బులు వచ్చేస్తాయేమో, ఒక ఫేమస్ అయిపోద్దని. ఏమీ రావండి. అది యూట్యూబ్ రన్ చేసేవాడికే తెలుసుద్ది దానంత కష్టం. ఒక వీడియో పోస్ట్ చేయాలన్నా, ఆ వీడియోకి వ్యూస్ రావాలన్నా దాని ఎఫర్ట్ ఆ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి తెలుసుద్ది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక పైన నేనైతే ప్రతిరోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. నన్ను మా పిల్లల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక నచ్చితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.